సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున మనం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం కదా. కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాం. ప్రతి దినం కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకుంటాం. అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపిస్తాం. ఇలా ఎన్నో దివ్యమైన తీర్మానాలు చేసుకుని నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు కదా. ఒక చిన్న ప్రశ్న, బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? 1వ తారీఖు బైబిల్ చదవటం ప్రారంభించారు కదా. మీ అనుదిన బైబిల్ ధ్యానం ఎంతవరకు వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. నిన్నటి దినం అందించబడిన వాగ్దాన సందేశం ద్వారా అనేక మంది బలపరచబడి దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడన్నా అని కొన్ని వందల మంది బిడ్డలు యూట్యూబ్లో అలాగే వ్యక్తిగతంగా మీరు మెసేజ్లు పంపించారు. మీ అందరికీ మా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలాగే అనేక మంది బిడ్డలు ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహిస్తూ మీ విలువైన కానుకలు ఈ పరిచర్యకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు. ఎంతోమంది బిడ్డలు ప్రేరేపించబడి కానుకలు పంపిస్తున్నారు, కానీ మేము ఎవరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం. దయతో ఈ విషయమై సహృదయంతో మమ్మను క్షమించి అంగీకరించగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ, మందిరంలో యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. యవనస్తుల మధ్యలో పరిశుద్ధ ఆత్మదేవుడు బలంగా పనిచేయనట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ఈ దినం మరో ప్రత్యేకమైన వర్తమానం. ఈ జూన్ నెల JUNE, ఈ జూన్ నెల మనం ఎలా బ్రతికితే ఆధ్యాత్మిక జీవితంలో తొట్టెళ్ళకుండా ఓ మంచి భక్తి జీవితం చేస్తూ దేవుని సంతోషపరుస్తూ ఆధ్యాత్మిక రంగంలోనైనా మన జీవన పోరాటంలోనైనా మన విజేతలుగా నిలవబడాలంటే ఎలా ఈ జూన్ మాసంలో మనం బ్రతకాలి? 4 విలువైన సూత్రాలు మీతో పంచుకుంటాను. జూన్ ఇంగ్లీష్లో JUNE, రైట్? J స్టాండ్స్ ఫర్ జీసస్ ఫస్ట్, ఆర్ జర్నీ విత్ జీసస్. విన్నారా? J స్టాండ్స్ ఫర్, ఎస్ చెప్పండి. J స్టాండ్స్ ఫర్ జీసస్ ఫస్ట్. జీవితంలో ఎప్పుడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాసి ఉంది, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనంలో ఇలా అంటాడు, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి ముద్ద అంటాడు. మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలట? యాజకుడికి ఇవ్వాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తమ్ముడు, దినచర్యలో మొదటి గడియ నువ్వు దేవునికి ఇస్తే, ఆ మొదటి గడియ దేవునికి నువ్వు ఇవ్వగలిగితే, ఆ దినమంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అది నీ జీవితం అయితే నీ బ్రతికి ఒక బైబిల్గా మార్చబడుతుంది. ఆమేన్. ఒక గంభీరమైన మాట అన్నాను, విన్నారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం,
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నీ జీవితం అయితే, నీ బ్రతుకులో దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడేటట్లుగా లివింగ్ బైబిల్గా, సజీవమైన బైబిల్గా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు అంటారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తుందన్నా? ఆది యందు దేవుడు ఎరుగుదురు కదా, ఆది యందు వాక్యం ఉండేము కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు అని ఉంది కదా. నీ దినపు ఆది వాక్యంతో ప్రారంభించాలి. నీ దినపు ఆది ప్రార్థనతో ప్రారంభించాలి. తమ్ముడు, చెల్లి, నువ్వు ఎక్కడుండి వాక్యం వింటున్నావో కానీ, ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో కానీ, నువ్వు పడకల మీద నుంచి లేవటంతో నీ కళ్ళు సెల్ ఫోన్ కాదు చూడాల్సింది, న్యూస్ పేపర్ కాదు చూడాల్సింది, వాట్సాప్ మెసేజ్లు ఏమొచ్చాయి, నేను పోస్ట్ చేసిన ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసిన నా ఫొటోస్కి ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఏమని కామెంట్ చేశారు, వాటి కోసం కాదు నీ కళ్ళు వెతకాల్సింది. లేవటంతో మొట్టమొదట నీ కళ్ళు దేవుని వాక్యాన్ని వెతకాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవుని వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు అని రాస్తుంది కదా. ప్రార్థనతో వాక్యం చదివిన తర్వాత వాక్యం దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన మనం దేవునితో మాట్లాడటం. ఓ బలీయమైన తీర్మానం చేసుకో. ఏమని? మొదటి ముద్ద యాజకునికి ఇవ్వాలి అని రాస్తుంది కదా. నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలి, నా పెదవులు మొట్టమొదట నా దేవునితో మాట్లాడాలి. చెల్లి, ఒక తీర్మానం చేసుకో. నా యేసయ్యతో మాట్లాడకుండా నా పిల్లలతో మాట్లాడు. మొదట నా యేసయ్యతో మాట్లాడకుండా నా భర్తతో మాట్లాడు. నా మొదటి మాట యేసయ్యతో లేకుండా ఇంకెవరితో నేను మాట్లాడనని మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. జే స్టాండ్స్ ఫర్ జీసస్ ఫస్ట్. మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇస్తే, నువ్వు ఏ రంగంలో ఉన్నా మొదటి వాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే ఏ రంగంలోనైనా శిరస్సుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. మంచిది. తొలిటి గడియ దేవునికి ఇచ్చావు కదా, ఇక దేవునితో నా సంబంధం అయిపోయింది, ఉదయం అర్ధగంట గంటతో పరిమితం చేయకు. ఆ దినమంతా జర్నీ విత్ జీసస్, దేవునితో గడుపు. ఎద్దును మీరు తినండి, పందిని తినొద్దు అన్నాడు. ఎందుకు ఎద్దును తినమన్నారు తెలుసా? ఎందుకు తినమన్నారు తెలుసా? ఎద్దు గడ్డి మేసి మధ్యాహ్నం పూట మేసిన గడ్డిని నెమరు వేస్తుంది. పందికి నెమరు వేసే గుణం ఉండదు, ఎద్దుకు నెమరు వేసే గుణం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉదయం ఏ వాక్యం చదువుకున్నావో, ఉదయం దేవునితో ఏ మాటలు మాట్లాడావో, ఆ దినమంతా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలో నువ్వు బ్రతుకు, దేవునితో బ్రతుకు. దేవుడే నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఈ జూన్ మాసం నువ్వెక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీతో కూడా వచ్చి నిన్ను గెలిపించునుగాక. జే స్టాండ్స్ ఫర్ జీసస్ ఫస్ట్ ఆర్ జర్నీ విత్ జీసస్, రైట్? యూ స్టాండ్స్ ఫర్ అన్కాంప్రమైజ్డ్ లైఫ్. రాజీ లేని జీవితం జీవించాలి. ఏ విషయంలో రాజీ? అవునన్నా, నేను కూడా ఇంట్లో రాజీ లేని జీవితమే జీవిస్తున్నా. నేను అడిగిన ఐఫోన్ కొనిచ్చలేదని నేను కాలేజీకి వెళ్ళటం మానేశా. మా నాన్నతో అన్న, ఏ ఫోన్ అది చెప్పండి, ఏ ఫోన్? 1,50,000 ఫోన్ కొనిస్తేనే నేను కాలేజీకి వెళ్తానన్నా. మా నాన్న కొనిపెట్టలేదు కాబట్టి నేను కాలేజీకి వెళ్ళట్లేదన్నా. నేను కూడా మీరు చెప్పినట్లుగానే
రాజు లేని జీవితం జీవిస్తున్నాను అనేరుగాక. వెనక తోక పైకి లేచి ఉంటుంది కదా, ఏం బండి అది చిన్న కేడిఎమ్మా కేటీఎమ్మా? నేను అడిగిన ఆ తోక వెనక తోక పైకి లేచిన బండి కొనియలేదని నేను 2 నెలలు బట్టి కాలేజీకి వెళ్ళట్లేదన్నా. మీరు చెప్పినట్లుగానే నేను కూడా రాజు లేని ఈ పనికి మాలిన వీటి విషయాల్లో కాదు, రాజీ లేని జీవితం. ఏ విషయంలో తెలుసా? పాపంతో రాజీ లేని జీవితం జీవించాలి. అంటాడు కదా పౌలు గారు, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడండి. దేవుని కొరకు బ్రతికే విషయంలో లోకంతో నువ్వు రాజీ పడకుండా, పాపంతో రాజీ పడకుండా, లోకస్తులతో రాజీ పడకుండా, చీకటి కార్యక్రమాలతో రాజీ పడకుండా రాజీ లేని జీవితం జీవించు. రాజీ లేకుండా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేలు దేశం నుంచి నెబుకద్నెజరు కాలంలో ఎంతోమంది యవన బిడ్డలు, ఎంతోమంది యవన బిడ్డలు బబులోను దేశానికి వెళ్ళారు. బబులోను ఆహారంతో ప్రజలు రాజీ పడ్డారు. కానీ దానియేలు ఉన్నాడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారే, వాళ్ళు రాజీ పడటానికి ఇష్టపడాల. ఈ బబులోను ఆహారం మాకొద్దు, ఈ బబులోను ఆహారాన్ని మేము భుజించమని రాజీ లేని తీర్మానం దేవుని సన్నిధిలో చేసుకున్నారు. అందుకని ఏం జరిగింది? ఆ నలుగురిని జ్ఞానం విషయంలో, వివేకం విషయంలో, తెలివి విషయంలో సమస్త ప్రజల కంటే 10 అంతల శ్రేష్ఠులుగా దేవుడు నిలవబెట్టాడు. 10 అంతల శ్రేష్ఠులుగా దేవుడు వర్క్ని నిలవబెట్టాడా? రాజీ లేని జీవితం జీవించారు. తమ్ముళ్ళు, చెల్లెలు, ప్రియ తండ్రి, అక్క, ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా బబులోను సరికే ఉంది. సెల్ ఫోన్లో ఎక్కువగా బబులోను సరికే ఉంది. నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట అపవిత్రపు బబులోను సరుకుని చుట్టూతా ఉంది. ఈ జూన్ మాసం ఒక రాజీ లేని నిర్ణయం తీసుకో. దేవా, ఏ అపవిత్రత చేత నా ఆత్మీయ జీవితాన్ని మలినపరుచుకోను, ఏ వ్యర్థమైన బబులోను సామాగ్రి చేత నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోను. ఈ జూన్ మాసం పవిత్రమైన జీవితం జీవించి నా పవిత్రత నీకు కానుకగా ఇస్తాను యేసయ్యా అంటావా? మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం ఒక అద్భుతమైన సంగతి చెప్తాను. ఈ సృష్టిలో ఎర్మైన్ అనే ఒక చిన్న జీవి ఉంది. దాని ఆ చర్మం మీద ఉన్న వెంట్రుకలు చాలా మృదువుగా, చాలా మెత్తగా, తెల్లగా ఉంటాయి. మన చిన్నతనంలో సూపర్ పవర్ నిర్మ అని ఏదో తలతల్లాడే మెరుపు కాదు, అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉండేదిగా. నిర్మా పౌడర్ కూర్చి, రిన్ సోపు కూర్చి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉండేది. అంటే అంత తెల్లగా ఈ ఎర్మైన్ చర్మం ఉంటుంది. విచిత్రం ఏంటంటే దాని చర్మం కోట్ల రూపాయలు ఖరీదు ఉంటుంది. నేను విన్న సంగతి, ఆ రోజుల్లో విక్టోరియా మహారాణి, ఎలిజబెత్ మహారాణి వారు ధరించిన ఆ పైకోట్ ఈ ఎర్మైన్ చర్మంతో తయారు చేయబడిందని చరిత్రకారులు చెప్తారు. ఒక చిన్న కోటు కోట్ల రూపాయల ఖరీదు ఉండేదట. అయితే ఈ వేటగాళ్ళు ఎర్మైన్ అనే ఆ చిన్న జంతువును పట్టుకోవటం అంత తేలికేం కాదు. అది కలుగుల్లో ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇది ఆహారం కొరకు కలుగులో నుంచి బయటకు వచ్చినప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఆ కలుగు చుట్టూత పెంట పోస్తారట, మైల పోస్తారట, బురద పోస్తారట. ఈ ఎర్మైన్ చిన్నజీవికున్న గుణం ఏంటో తెలుసా? రైట్, ఆ కలుగులో ఉందామని వస్తే చుట్టూతో ఉన్న ఈ పెంట చూసి వెళ్ళదట, ఈ మురికి చూసి వెళ్ళదట. ఎక్కడికి? కలుగులోకి వెళ్ళదట. అవతల వైపు నుంచి వేటగాడు ఉన్నాడు, తెలుసు దానికి లోపలికి వెళ్తే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అయితే లోపలికి వెళ్దామంటే తెల్లగా ఉన్న తన చర్మం మురికైపోతుంది. ఏం చేస్తుందో తెలుసా? నేను మురికి అవటం కంటే నా ప్రాణం కోల్పోవటమే మేలని ఆ కలుగులోకి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళటానికి అది పారిపోతూ ఉంటే అప్పుడు వేటగాడు తరిమి
దాన్ని చంపి దాని చర్మాన్ని ఒలుస్తాడట. ఒక చిన్న జీవికి పవిత్రత విషయంలో ఎంత రోషం! ఒక చిన్న జీవి పవిత్రతను ఎంత ప్రేమించింది! ఎంత ప్రేమించింది! తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది. ఎర్మైన్ పవిత్రతను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినట్లు యోసేపు కూడా ప్రాణం కంటే పవిత్రతను ఎక్కువ ప్రేమించాడు. ఏమండి, పోతిఫర్ ఎవరు? ఐగుప్తు దేశానికి సైన్యాధ్యక్షుడు. ఏమండి, సైన్యం అంతా ఆయన చేతిలో ఉంటుంది కదా. ఇప్పుడు భార్య చెప్పిన పితురిని బట్టి యోసేపు నన్ను బలాత్కారం చేయబోయాడు అనే పితురు చెప్తే పోతిఫర్ తను చంపేస్తాడు అని యోసేపుకు తెలీదా? ప్రాణం పోద్దన్న సంగతి తెలీదా? మరి ప్రాణం పోయే పరిస్థితి వచ్చే కంటే పోతిఫర్ భార్యతో తప్పు చేస్తే పోయిద్దిగా అని అనుకోలా. ఎస్, యోసేపు ప్రాణం కంటే పవిత్రతను ఎక్కువ ప్రేమించాడు. రాజీ లేని జీవితం జీవించాడు. రాజీ లేని జీవితం జీవించడాన్ని బట్టే యోసేపు విషయంలో కూడా దేవుడు రాజీ పడకుండా అమ్మబడిన దాసుణ్ణి అందలమెక్కించాడు. అమ్మబడిన దాసుణ్ణి, చెరసాలలో ఉన్న ఖైదీని చెరసాలలో నుంచి విడిపించి సింహాసనానికి దేవుడు లేవనెత్తాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఓ మాటడుగు. ఈ జూన్ మాసం నా కళ్ళల్లో అపవిత్రత రాకుండా, అపవిత్రపు మాటలు వినకుండా, హృదయపు తలంపుల్లో కూడా ఏ పాపం లేకుండా ఒక రాజీ లేని జీవితం నీ కొరకు జీవిస్తానయ్యా తీర్మానం చేసుకో. విజయోత్సవంతో ఈ జూన్ మాసం నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక. ఆమేన్. మూడవది JUN. ఎన్ స్టాండ్స్ ఫర్ నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. పోరాటంలో నుంచి నిష్క్రమించొద్దు. నేను ఓడిపోయాను అన్న మాట నీ నోట రావద్దు. నెవర్ గివ్ అప్. ఆ పట్టుదలను ఎప్పుడు నువ్వు వదిలిపెట్టద్దు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, అమ్మలారా, జీవితంలో భక్తిలోనైనా భక్తిలోనైనా ఏది సాధించాలన్నా పోరాడాలి. పోరాటాలు లేకుండా ఎవడు విజయాన్ని సాధించలేడు కదా. అయితే పోరాడేటప్పుడు కొన్నిసార్లు నువ్వు ఓడిపోతావు, కొన్నిసార్లు నీకు అపజయం వస్తుంది. అంత పోరాడినా నేను ఓడిపోతాలే, ఇంకెందుకు ఈ పోరాటం అని పోరాట భూమిలో నుంచి పొరపాటున నిష్క్రమించుకో. గెలిచే వరకు దేవుని సన్నిధిలో పోరాడాలి అనే దానికి బైబిల్లో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పంటారా? రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి యెహోయాషు అనే రాజు వస్తాడు. ఆ రాజుతో అంటాడు, నీ చేతిలో ఉన్న వింటిని తీసుకొని నువ్వు నేల మీద కొట్టు, నేల మీద కొడుతూ ఉండు, సిరియన్లను నువ్వు అణిచేస్తావు అన్నాడు. ఎన్నిసార్లు కొట్టమన్నాడో చెప్పలా. మొదటిసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు, మూడోసారి కొట్టాడు. మూడోసారి తర్వాత మానివేశాడు అని రాస్తుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటాడో తెలుసా? నువ్వు 5 మార్లు అన్నా కొట్టలా, 6 మార్లు అన్నా కొట్టలా, లేదా ఇంకొట్టింది చాలు అని చెప్పేదాకా నువ్వు ఇంకొట్టింది చాలు అని నేను చెప్పేదాకా నువ్వు కొట్టుతూ ఉండలా. నువ్వు 3 సార్లే కొట్టావు గనక సిరియన్లను 3 సార్లే నువ్వు ఓడిస్తావు, 4వసారి సిరియన్ల చేతిలో నువ్వు ఓడిపోతావు అని అంటాడు. దీని అర్థం ఏంటో తెలుసా తమ్ముడు? ఎదురైన ఓటమిని గురించి ఎప్పుడు నువ్వు కృంగిపోకు. పోరాటంలో నుంచి ఎప్పుడు జీవితంలో నిష్క్రమించుకో. ప్రార్థిస్తూ ఉండు. అయ్యా, ఎంతకాలం ప్రార్థించాలి? దేవుడు నిన్ను గెలిపించే వరకు ఆయన సన్నిధిలో పోరాడు. నేనంట, ఈ దేవుడు నీ దేవుడు కదా, నిన్ను గెలిపించకపోతే ఇంకెవరిని గెలిపిస్తాడు? నీ విజయాన్ని తన విజయంగా ఎంచి, నీ ఆనందాన్ని తన ఆనందంగా ఎంచే మనసున్న మహా గొప్ప దేవుడు కదా. గత కొన్ని దినాలు ఎదురైన అపజయాన్ని బట్టి ఏం ప్రార్థనలే, ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? భర్త మార్పు కొరకు ప్రార్థన చేశా, మారకపోగా ఇంకెక్కువ అయ్యాడు.
పట్టు వదిలిపోయిందా? ఆ ఉద్యోగం కొరకు పోరాడా, వచ్చినట్టే వచ్చింది. అందని ద్రాక్ష పండులాగా నోటి నుంచి నాకు దూరం అయిపోయింది. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదే. గత కాలపు ఓటములు నిన్ను ఆధ్యాత్మికంగా కృంగదీస్తున్నాయా? ప్రార్థనా జీవితంలో నుంచి నేను దూరపరుస్తున్నాయా? ఈరోజు ప్రభు అంటాడు, పట్టు వదలకో, నెవర్ గివ్ అప్. గెలిపించే వరకు ప్రార్థించు, గెలిపించే వరకు పోరాడు. నన్ను ఆశీర్వదించాయా అన్నాడు. రేపు ఆశీర్వదిస్తాలే, తర్వాత ఆశీర్వదిస్తాలే పో అన్నాడు. యాకోబు వదిలిపెట్టాడా? యాకోబు వదిలిపెట్టాడా? ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించే వరకు నీ పాదాలు నేను విడవను అన్నాడు. విన్నారా? పోరాడి 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 చివరికి దేవుని సన్నిధిలో విజయంతో నిలవబడ్డాడు. విన్నారా? నెవర్ గివ్ అప్. 4వది JUNE, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. జీవితంలో ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నేలబారు విషయాలు దేవుని అడక్కో. నిన్న యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. ఒక IPS ఆఫీసర్ వచ్చాడు. ఆయన ఉద్యోగం చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తను చదువుకునే రూమ్లో ఇలా రాసుకున్నాడట. తన పేరు రాసుకొని తన పేరు ప్రక్కన IPS అని రాసుకున్నాడట. వాస్తవంగా ఆయన ఏదో ఒక చిన్న గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఆయన లక్ష్యం ఏంటో తెలుసా? నేను IPS ఆఫీసర్ కావాలి, ఈ ఉద్యోగం కాదు, IPS ఆఫీసర్ కావాలని ఉద్యోగానికి వెళ్తూ ప్రిపేర్ అవుతూ తన గదిలో తన పేరు రాసుకొని తన పేరు ప్రక్కన IPS అని రాసుకున్నాడు. అనుకోండి, ఆ పేరు నేను చెప్పడానికి కొన్ని పరిస్థితులను బట్టి అనుకోండి, డేవిడ్ అనుకోండి. ఏమని రాసుకున్నాడో తెలుసా? డేవిడ్ IPS. రూమ్కి వచ్చిన వాళ్ళు అది చదివి IPS అవుతాడట. పగటి కళలకు అనకరా బాబు, ఇదే ఎక్కువ అంటే నీకు అంత లేదులే అని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నా పట్టించుకోకుండా రోజు చూసేవాడట. డేవిడ్ IPS. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. నేను ఎప్పుడు చెప్తా కదా, తల్లి చెల్లి, చిన్నతనం నుంచి పిల్లలకి అది నూరిపోయి, చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో ఇలాంటి యాటిట్యూడ్ వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయ క్షేత్రంలో నువ్వు నూరిపోవటం ప్రారంభించు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఏంటో ఆ సంగతి తెలుసా? ఆర్థికంగా పేదదానివైనా పర్వాలా, ఆలోచనలో ఎప్పుడు పేదదానివి కాకూడదో. ఆర్థికంగా పేదవాడివైనా పర్వాలా, ఆలోచనలు ఎప్పుడు యేసునామములో ఐశ్వర్యవంతంగా ఉండునుగాక. అవును, గొర్రెల కాపరి దావీదు ఆ గొర్రెలను మేపుకుంటా సియోను కొండను చూసి పాట పాడాడు. నా ప్రాణము తల్లడిల్లునంతగా భూదిగంతములుండి నీకు మొరపెట్టుచున్నా. ఏమనయ్యా? ఎవరు ఎక్కలేని సియోను కొండ నన్ను ఎక్కించవా? ఆ శిఖరం మీద నన్ను కూర్చోబెట్టవా? యెబూసీయులు ఉన్న సియోను కొండను ఎవరు స్వాధీనపరుచుకోలేకపోయారు. ఆ శిఖరం నేను చేరుకున్నట్లుగా నన్ను బలపరచవా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని అన్నట్లుగా ఉన్నతమైన వాటిని దావీదు దేవుని దగ్గర నుంచి ఎదురు చూశాడు. ఉన్నత శిఖరం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఈ 4 సూత్రాలు పాటించు. నెంబర్ 1, J stands for జీసస్ ఫస్ట్, ఆర్ జర్నీ విత్ జీసస్. ఈ నెలంతా యేసయ్య అనే ప్రపంచంలో విహరించు. రైట్? U stands for అన్కాంప్రమైజ్డ్ లైఫ్. పాపంతో రాజీ లేని జీవితం దేవుని సన్నిధిలో జీవించు. 3వది, నెవర్ గివ్ అప్. గత 5 మాసాలు ఓడిపోయావా? ప్రారంభించు. ఈ జూన్ మాసం విజయోత్సవంతో ఊరేగించిన మాసంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. లాస్ట్ వన్ JUNE. E stands for ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గ్రేట్ థింగ్స్
ఫ్రమ్ గాడ్. కలలుగను. అరే 17 సంవత్సరాల కుర్రోడు కలగన్నాడండి. ఏ కలగన్నాడు? ఎవరో అమ్మాయి మెసేజ్ పంపించిన కలగన్నాడా? ఏమండి, ఆ తోక పైకి లేచిన బండి మీద మనోడు డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంకొక ఆడపిల్లవాడు వెనక కూర్చున్నట్టుగా ఆ కలగన్నాడా? 17 సంవత్సరాల చిన్న కుర్రోడు కనిన కల ఏంటో తెలుసా? తన పన లేచి నిలవబడ్డట్లు, 11 పనలు సాగిలపడ్డట్లు, తాను తేజో నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు, తతిమా నక్షత్రాలు సూర్యచంద్రులు ఆయనకు సాగిలిపడినట్లుగా కలగన్నాడు. బా, ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి యోసేపుకి. ఉన్నతమైన వాటిని దేవుని దగ్గర నుంచి ఆశించు. ద గ్రేట్ విలియం కేరీ గారు అంటారు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఎదురు చూడు. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు. ఆ దేవుని కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేయి. ఆ దేవుని కొరకు నువ్వు గొప్పగా బ్రతుకో. ఈ జూన్ మాసం ఈ 4 అనుభవాలు మన ఒక్కొక్కరికి దేవుడు వరంగా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తేనే ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఈ జూన్ మాసం విజయోత్సవంతో ఊరేగించబడిన మాసంగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచుదురుగాక. ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీ కార్యాలు జరిగించుదురుగాక. మీతో నడిచిన మాసంగా, రాజీ లేని జీవితం జీవించిన మాసంగా, అవును పట్టుదలతో పోరాడిన మాసంగా, అన్నిటికంటే విశేషంగా మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తూ మీ వద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించే జీవితంగా నెలగా ఈ నెలను ఆశీర్వదించి ఒక్కొక్క బిడ్డ పట్ల మీ కార్యాలు చేయండి. చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను దీవిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు దీవించబడుదురుగాక, ఈ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, ఈ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైయుండునుగాక. థ్యాంక్ యూ. ఎన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ చివరి రోజు. యవనుల మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక.